జగదీష్ రెడ్డి గారి వెర్షన్ తీసుకుందాం. జగదీష్ రెడ్డి గారు నమస్తే. నమస్తే అండి, చెప్పండి సార్. అసలు ఏం జరుగుతున్నది? పవన్ కళ్యాణ్ గారంటే ఇండస్ట్రీలో ఆయన మీద ఏమైనా కుట్ర జరుగుతుందా? గత ప్రభుత్వం ఉన్నప్పుడైతే ఏదో వైఎస్ఆర్సీపీ ఏదో కుట్ర పన్నుతున్నది, అది ఇది అది అని చెప్పి అడవడయింది. ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఎందుకు వస్తుంది? ఇందులో ఉన్న వాస్తవాలు ఏంటి? ఇందులో ఉన్న ఇన్సైడ్ ఏంటి సార్? ఏం లేదండి, ఇది మిస్కమ్యూనికేషన్. యాక్చువల్ గా వచ్చి ఈ ముసలం అనేది ఎక్కడ పుట్టిందంటే ఈ ఈస్ట్ గోదావరి జిల్లాలో పుట్టింది. ఫస్ట్ అక్కడ ఎగ్జిబిటర్ లో మాకు రెంటర్ పర్సంటేజ్ అంటున్నారు, మీరు ఫస్ట్ వీక్ రెంట్ తీసుకుంటున్నారు, సెకండ్ వీక్ కి రెంటర్ పర్సంటేజ్ కింద డైవర్ట్ చేస్తున్నారు, అలా కాకుండా మీరు ఆక్యుపెన్సీని బట్టి తీసుకోండి అని చెప్పి వాళ్ళే ఫస్ట్ గొడవ చేసింది వాళ్ళే. అది కాస్త తెలంగాణ వరకు వచ్చింది, అది తర్వాత తెలంగాణ వరకు వచ్చింది. ఈ గొడవ ఏంటంటే ఇప్పుడు పర్టికులర్ గా ఏంటంటే ఈ జూన్ మాసంలో 5 సినిమాలు రిలీజ్ ఉన్నాయండి. కరెక్ట్ గా పవన్ కళ్యాణ్ గారి సినిమా ఉంది, అదే విధంగా అందరి సినిమా ఉంది. గతంలో కూడా ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కాగానే వీళ్ళందరూ ఇండస్ట్రీ వాళ్ళు పోయి పవన్ కళ్యాణ్ గారిని కలిస్తే ఆయన ముఖ్యమంత్రిని కలవమని కూడా చెప్పడం జరిగింది. అంతవరకు బాగానే ఉంది. గత ప్రభుత్వంలో వీళ్ళపైన పెద్ద కక్ష సాధింపు చర్యలు అని అంటే వీళ్ళు వాళ్ళని కలవలేదని, అదే విధంగా వాళ్ళు ఏం చేశారు, రేట్లు తగ్గించి సినిమా టికెట్ల రేట్లు తగ్గించి టికెట్లు 100 రూపాయలు, నేల 5 రూపాయలు అట్లా పెట్టి ఆ విధంగా చేశారు. ఆ విధంగా చేసిన తర్వాత వీళ్ళు కలిసి ఉన్నారు వాళ్ళని. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పాల్సింది ఏంటంటే దీని వెనకాల చాలా బ్యాక్గ్రౌండ్ ఉందండి. థియేటర్ ఎగ్జిబిషన్ ఒకప్పుడు ఎలా ఉండేదంటే 83కు ముందు 50-50 పర్సెంటేజ్ సిస్టమ్ లో సినిమా ఆడేది అనమాట ఆ కాలంలో. ఆ తర్వాత రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 83లో స్లాబ్ సిస్టమ్ అనేది తీసుకురావడం జరిగింది. స్లాబ్ సిస్టమ్ అంటే ఎవరు ఉన్నా లేకపోయినా జనము ఇన్ని సీట్లు కానీ మీరు గవర్నమెంట్ కి ట్యాక్స్ కట్టాలి. అంతకుముందు ట్యాక్స్ ఎగ్గొడుతున్నారు కాబట్టి ట్యాక్స్ సిస్టాన్ని అమలు చేయడం జరిగింది. ట్యాక్స్ సిస్టమ్ వచ్చిన తర్వాత రెంట్ కి మారిపోయారనమాట అందరు ఎగ్జిబిటర్లు. అంతకుముందు పర్సంటేజ్ ఉన్న వాళ్ళు కాస్త రెంటార్ పర్సంటేజ్ అనే సిస్టమ్ లో ప్రస్తుతం అందుబాటులో ఉంది. దీంట్లో ఏమవుతుందంటే మేజర్ గా ఇప్పుడు ఈ సమస్య అనేది ఇప్పుడు కాదు, గత 2-3 నెలల నుంచి, ఒక 4-5 నెలల నుంచి నలుగుతుంది. అదేంటంటే పుష్ప సినిమా అయితేమి, ఇతరత్ర కల్కి అయితేమి, ఈ సినిమాలకి అన్నిటికీ కూడా రేట్లు పెంచుకున్నప్పుడు ఎగ్జిబిటర్ పరంగా ఏమవుతుందంటే మాకు రెంట్ ఇస్తున్నారు కదా, మీరు పర్సంటేజ్ కి మారండి, మీరు రేట్లు ఎక్కువ మమ్మల్ని అమ్మనిస్తున్నారు, దానివల్ల థియేటర్ కి జనాలు దూరం అయిపోతున్నారు, కాబట్టి మాకు పర్సంటేజ్ సిస్టమ్ లో ఇవ్వండి ఫస్ట్ వీక్ కూడా అని. ఇది ప్రకాశం జిల్లాలో మొదలైంది. తర్వాత అది ఈస్ట్ గోదావరి జిల్లాలో మేజర్ గా వచ్చి, ఈస్ట్ గోదావరి జిల్లా ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సత్యనారాయణ అనే కుర్రోడు, ఆ జనసేన పార్టీలో కూడా ఉన్నాడండి. అతను జనసేన పార్టీకి కూడా ఏదో పోస్ట్ ఉన్నాడు. ఆ కుర్రాడు అక్కడ లేవనెత్తింది, అది కాస్త వెస్ట్ కి వచ్చింది, అది కాస్త తెలంగాణకు వచ్చింది. దీని బ్యాక్గ్రౌండ్ ఇది అన్నమాట. దీని బ్యాక్గ్రౌండ్ ఇది ఈ ఒక్క రోజుతో వచ్చింది కాదు, పుష్ప అప్పటి నుంచి ఉంది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మేమంతా అన్ని రకాలుగా సాయం చేస్తామని సినిమా పరిశ్రమ తెలిపినప్పటికీ వాళ్ళు ఈ రకంగా నా సినిమాని ఆపాలనుకుంటున్నారు అనే ఒక ఉద్దేశం అయితే ఆయన చెప్పాల్సింది కరెక్ట్ గానే చెప్పాడు. కాకపోతే ఇది కరెక్ట్ కాదు, అందరూ కూడా సమిష్టిగా రాండి అప్పుడు మనం మాట్లాడదామని అన్నాడు. ఇది ఎగ్జిబిషన్, డిస్ట్రిబ్యూషన్, నిర్మాత, ఇది సపరేట్ వింగ్ అండి. ఇది సపరేట్ వ్యక్తులు. కొంతమంది చేతుల్లోనే థియేటర్లు ఉన్నాయని అంటే వాళ్ళు కూడా క్లారిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది. మాకు 10 థియేటర్లు ఉన్నాయని అన్నారు విందు, అదే విధంగా దిల్ రాజు 30 థియేటర్లే మాకున్నాయి నైజాంలో అని చెప్పి ఆ విధంగా చెప్పడం, అదే విధంగా ఆంధ్రాలో 20 ఉన్నాయని చెప్పడం, ఈ విధంగా ఒక్కొక్కరు వారి యొక్క వర్షం చెప్తున్నారు. ఆ 9 చేతుల్లో థియేటర్లు ఉన్నాయని చెప్తున్నారు కాబట్టి ఆ 9 వాళ్ళ వర్షాలని ఇప్పుడు రిలీజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ వివాదము 30వ తారీఖు అని అంటున్నారు, కానీ ఈ వివాదం ఇంతటితో సమసిపోయింది అని అనుకోవచ్చు. ఎందుకంటే ఈ వివాదం రెచ్చగొట్టారు, ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారి రియాక్షన్ చూసి దాన్ని స్టాప్ చేశారని చెప్పవచ్చు. ఒక్క నిమిషం సార్, సాయి వెంకట్ గారు ఒక్క నిమిషం ఇస్తాను సంపత్.